బ్యాంకాక్ నుండి ఇండియా ఇలాంటివి తెచ్చుకోవచ్చు, అసలు రెస్ట్రిక్ట్ చేయరు. కానీ అక్కడ ఇవి చాలా చవక. బాహుబలి దీనికి ఎవరిని ఏడుస్తారా? ఏమైంది? ఏం కాలేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ నేనే చేశాను కష్టపడి. నమ్ముతారా నమ్మరా? మేము వచ్చేసాం. పొట్టకి ఇక్కడ ఆడుతుంది. అన్ని నేనే తరుక్కొని నేనే వండుకోవాలి. అలాగే వంకాయలు చూడండి ఎంత బాగా చిన్న ముక్కలు వచ్చాయి కదా. ఏడు కాల్ చేస్తున్నారా? ఈ కుండీలో ఎన్ని చేపలు ఉంటాయంటే ఇవన్నీ తామరాకులు. అసలే మంచి పూజల టైం కదా, చెట్టుకి ఒక పువ్వు కూడా కనిపించదు ఎక్కడ. బాయ్ చూడు, బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఈ రోజు వంటగదిలో ప్రయోగాలంటే ప్రయోగాలు. వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్. ఒకసారి గరిటె ఇవ్వండి కలుపుతానంటే ఇవ్వట్లేదు మౌదనీయ. పెనము కెలికి కంగాలు చేసేస్తానేమో భయం ఆవిడకి. బయట KFCలో దొరికినట్టే. అసలు ఎంత సింపుల్ గా చేస్తున్నారంటే సమ్మర్ లోని పిల్లలకి డర్మాకూల్ పౌడర్ కొట్టినట్టు ఈ సగం బాయిల్ చేసిన బంగాళదుంపలకి కార్న్ ఫ్లోర్ అత్తారు. ఇలా చిన్న స్పూన్ తోని సున్నితంగా వేయాలట నూనెలోని. ఊరెళ్ళిన తర్వాత ట్రై చేయాలి. అలాగేనా చూడండి ఎంత మంచిగా. పెద్దోదిని వంటలు మాత్రం అదరగొడతారు. ఇప్పుడే గిలకొట్టేసి ఉప్పు కారం వేసి గిలకొట్టారు అనమాట. వీటిని మంచి కలర్ లోకి వచ్చాయి. కెచప్ ముట్టుకుంటే మంట పగిలిపోద్ది అంటున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ నేనే చేశాను కష్టపడి. నమ్ముతారా నమ్మరా? ఎలా ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్? ఇషా నువ్వా? బాగున్నాయా? మా చిన్నల్లుడు గారికి నచ్చాయంటే. మీరు పడట్లేదు ఇందులో. ఆట పట్టిద్దాం సరదాగా. ఏంటి బ్లర్ గా పడుతున్నారు మీరు? మన వాళ్ళు అక్కడ లవలవలు ఆడిస్తున్నారు. ఈ లోపు ఇంకో వాయేసాము. బంగారంలా వేగాలంట, ముందే ఏతన పడి తీసేద్ది అంటున్నారు మౌద్నియ. అసలే స్ట్రిక్ట్ ఆవిడ. మీరు కనిపించారు. గరిటితో శుభ్రంగా కెలికేస్తున్నానని పిల్లల దగ్గర పంపించారు నన్ను. ఈయన అల్లుడితో కుస్తీలు పడుతున్నారు. నేను 15 రోజుల్లో ఇండియా వస్తున్నానగా ఒక 6 శారీస్ ఆర్డర్ పెట్టాను. హోల్సేల్ ఉప్పాడ పట్టు శారీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో. అసలే ఇండియా వచ్చామంటే హడావిడి. సరదాగా చుట్టాలు అందరింటికి వెళ్ళడం, ఫంక్షన్స్, ఇంకా పూజలు పునస్కారాలు, చాలా టెంపుల్స్ కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా ప్రతిదానికి ఎక్కువ చీరలే కట్టుకొని వెళ్తాం కాబట్టి మా అమ్మగారిని వచ్చేసరికి బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ చేయించారు. అందులో ఇది ఒకటి ఇంకా వచ్చిన వెంటనే కట్టారనమాట. ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఇది ప్యూర్ ఉప్పాడ పట్టు శారీ. క్యారీ చేయడానికి ఎంత ఈజీగా ఉందంటే చూడడానికి కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఈ పింక్ శారీ మీద గోల్డెన్ జరీ బోర్డర్ రావడం చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. ఈ శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఈ పళ్ళు మాత్రం మంచి రిచ్ లుక్ వచ్చింది. ఇలా శారీ నిండా చిన్న చిన్న గోల్డ్ అండ్ సిల్వర్ మ్యాంగో బుట్టీస్ రావడం నాకు బాగా నచ్చింది చీర. ఇంకా 6 శారీస్ 6 డిఫరెంట్ కలర్స్ లో తీసాను. ఇది ఆరెంజ్ కలర్ లో మంచి కుప్పడం పట్టు శారీ. ఈ చీర నిండా ఫుల్ గా ప్యారెట్ బుటాస్ వచ్చాయి. బార్డర్ కూడా చాలా పెద్దగా వెరైటీగా వచ్చింది. ఈ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ శారీస్ లో అసలు ఎన్ని తీసుకున్నా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. బార్డర్ మాత్రం భలే డిజైన్ చేశారు. అండ్ నీట్ గా ఇలా బార్డర్స్ లో బ్లూ కలర్ పైపింగ్ ఇప్పించాం. ఈ డిజైన్ కొంచెం దగ్గర నుండి చూపిస్తాను. బుల్లి ప్యారెట్స్, గోల్డెన్ ప్యారెట్స్. వీళ్ళ పేజ్ లో చాలా రకాల పట్టు శారీస్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ పేజ్ ఐడి హోల్సేల్ ఉప్పాడ పట్టు శారీస్ అని ఉంటది. ఈ శారీస్ అన్ని వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మంచి హోల్సేల్ ప్రైస్ లోనే సేల్ చేస్తున్నారు. ఈ బ్లూ శారీ ఇలా చూసేదానికన్నా కట్టుకుంటే మాత్రం మనం ఎలా ఉన్నా గానీ మంచి బ్రైట్ గా కనిపిస్తాం. ఇది కూడా ఉప్పాడ పట్టువే. మీడియం సైజ్ బుటాస్ తో భలే ఉంది శారీ. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఒకవేళ చెక్ చేద్దాం అనుకుంటే నా డిస్క్రిప్షన్ లో వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, వాట్సాప్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఎంత లైట్ వెయిట్ ఉందో. ఇది మాత్రం బ్యాంకాక్ పట్టుకెళ్ళడానికి దాచుకుంటాను. ఈ చీర కుప్పడం పట్టులో మా అమ్మగారికి అని చెప్పి స్పెషల్ గా తెప్పించాను. ఇది ఈ బార్డర్ చూసి తెగ ఇష్టపడిపోయారు మా అమ్మగారు. ఈ శారీ పళ్ళు గానీ బ్లౌజ్ గానీ ఎలా వచ్చిందో చూడాలనుకుంటే వాళ్ళ పేజ్ ఒకసారి చెక్ చేయండి. అన్ని డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఇది కుప్పడం పట్టులో ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ. బ్లూ బార్డర్ తో ఎంత బాగుందంటే ఇది చాలా రేర్ కాంబినేషన్. ఈ శారీకి ఇలాగా గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చారు. శారీ మాత్రం భలే హైలైట్ అవుతుంది. ఇది 6th శారీ. వాళ్ళ పేజ్ ఓపెన్ చేయగానే కనిపించింది శారీ. భలే నచ్చింది అనమాట. ఈ బార్డర్ సాఫ్ట్ ఉంది. డిజైన్ మాత్రం మంచి ట్రెడిషనల్ గా అనిపించింది. ఎలా మెరుస్తుంది చూడండి. అందులోకి ఈ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. పూజలప్పుడు వ్రతాలప్పుడు ఈ చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికైనా షిప్ చేస్తారు శారీస్. వాళ్ళ వాట్సాప్ నెంబర్ అవి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఎక్కడికి వెళ్తాం మనోడు నేను చీరలు చూపించేలోపు ఒక చిన్న న్యాప్ వేసాడు. బేబీతో ఆడుకుంటానంటే తీసుకెళ్తున్నాను. అసలు ఇండియాలో ఈసారి అంత ఎక్కువ రోజులు ఉండవు అనమాట. వెళ్ళిపోతాము. ఉన్న ప్రతిరోజు బోల్డ్ అని ప్లాన్స్ రాసుకున్నాము. పాపం మన బుడ్డోడు వచ్చిన 2 రోజులకి కొంచెం సిక్ అయ్యాడు. వాటర్ చేంజ్ అవడమో ఏటో మరి. మా ఊరి బస్ స్టేషన్ చూసినప్పుడల్లా మా అమ్మ వాళ్ళ ఊరే గుర్తొస్తుంది. ఇలా వేసవి సెలవులు ఇవ్వగానే అలా ఎగురుకొని వెళ్ళిపోయేవాళ్ళం. వచ్చేసాం. అబ్బా మా అక్కలు కూడా ఇప్పుడే దిగారు వైజాగ్ నుండి. నాకన్నా ముందు వెళ్ళిపోతుంది. అందరూ ఒకేసారి పోటీల మీద దిగిపోయాము పుట్టింటికి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ టైంలో మాకు హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాం ఇండియాకి. మనకి ఇక్కడ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్, మే ఆ టైంలో ఇస్తారు కదా. బ్యాంకాక్ లో మాత్రం ఎప్పుడు సమ్మర్ లాగే ఉంటుంది. అందుకే ఎవరు పడితే అప్పుడు ఇస్తారు టర్మ్ హాలిడేస్ అని. అండ్ మెయిన్ హాలిడేస్ ఈ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడంటే జూన్లో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఆగస్ట్ వరకు సెలవులే. ఇంకా స్కూల్స్ మాత్రం ఆగస్ట్ మిడ్ నుండి స్టార్ట్ అయిపోతాయి. ఆదివారం కాదు కానీ బుడ్డోలు అందరూ దగ్గర చేరారు. మేము వచ్చేసాం.
పొట్టకి ఇక్కడే ఆడుతుంది. ఫోటోలు తీసుకుందాం అంటే నా ఫోన్లో బ్యాటరీ అంతా అవగొట్టేస్తున్నారు. మా అక్క కష్టపడి ఏదో ఉండేస్తుంది, మూత తీసి చూసేద్దాం. మెట్ల వరకు వచ్చేస్తున్నాయి గుమగుమలు. అంత పెద్ద కళాయికి ఎంత పెద్ద రేకు మూత పెట్టారు. మా అక్క పక్కన చారు తాలింపు పెట్టేస్తుంది కష్టపడి. ఈ కూర మధ్యలో వచ్చి కలిపేసి నేనే వండేనని చెప్పాలట. ఇగో ఇలా తాలింపు పెట్టేసి వెనక నుండి మా వదిలిలో అప్పుడే తిట్టడం స్టార్ట్ చేశారు. ఇలా వచ్చి ఇలా మధ్యలో కలిపింది కానీ కూర వండేనని బిల్డప్ ఇచ్చేస్తుందని వాళ్ళని ఇంకా పిచ్చెక్కించేద్దాము. మా అక్కని కనీసం తరగమన్నా తరగలేదండి. అన్ని నేనే తరుక్కొని నేనే వండుకోలేదు. అలాగే వంకాయలు చూడండి ఎంత బాగా చిన్న ముక్కలు వచ్చాయి కదా. ఈ పొయ్యి దగ్గర నుంచి కదలకపోతే మా అక్క వంకాయ ముక్కలు ఇచ్చి కొట్టేలా ఉంది. కూరను మాత్రం ఫుల్గా కెలికి స్కైమా చేసి వెళ్ళిపోదాం. ఇదే రుబ్బా ఇప్పుడే ఆడానండి. కామ్గా కూర్చుంది, అన్ని అలా బుడ్డితో వచ్చి ఎక్కిరిస్తుంది. చేతిలోని చిన్న కొత్తిమీర కట్టోటి తెచ్చింది ఎక్కడి నుంచో. ఆ ఎక్స్ప్రెషన్స్ ఒకటి ఏం ఎరగనట్టు. దీపావళి కాల్చాల్సిన పండుగుండు ఇంతవరకు దాచాడు మనోడు. ఇండియా వచ్చినోడు కాలుద్దామని. ఇషాన్ అన్ని ఉన్నాయమ్మా భద్రంగా. అది కోడి కింద పెట్టి కాల్చాలి, అది ఎగ్స్ వస్తాయి. మన బుజ్జడు వచ్చాడు. బుజ్జడు ఇంతవరకు ప్రశాంతంగా బొజ్జున్నాడు. బాహుబలి బాహుబలి నువ్వు అవర్ నువ్వు అవరే అవర్ తల్లి. ఈ 2 రోజులు అలా చూడడం కొంచెం అలవాటు అయ్యాను. ఫస్ట్ లో చూసి కయ్యమన్నాడు అత్తేట ఎలా ఉందని. ఇషాను ఉడికిపోతున్నాడు చిన్నోడిని ఎత్తుకున్నామని. ఆడికి ఇచ్చిమంటాడు ఒళ్ళు వేసుకోవడానికి. మాయ చింపురు చుట్టూని చూసి భయపడుతున్నట్టున్నాడు. ఒళ్ళో వేయగానే బిగుసుకుపోయాడు సైలెంట్ గా. ఎక్కడా సౌండ్ లేదు. ఈయన మరీ నువ్వు మొహంలో మొహం పెట్టి చూస్తున్నారు. ఇషాన్ని మా అక్కల పిల్లలు ఏడిపిస్తున్నారు. ఇంక బొమ్మలన్నీ నీకు ఉండవులే బేబీకి ఇచ్చేస్తామని. ఏడు కాల్చేస్తున్నారా? స్మైల్. ఈ బుడ్డోడికి బాగుంటుందని చెప్పి ఒక మంచి స్వింగ్ చైర్ తీసుకొచ్చాను బ్యాంకాక్ నుండి. అది కింద కార్లో ఉండిపోయింది. మనం 11 ఒకరిని వెళ్ళి తెచ్చిమన్నాం. ఆగికి ముందు పైకి తెస్తే బోల్డెన్ మంది పిల్లలు ఉన్నారు అక్కడ, లాగేజ్ పీకేసి పడేస్తారని ఇప్పుడు తెచ్చిమని చెప్పాను. ఆ చైర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మన బుడ్డోడు రెడీగా ఉన్నాడు కూర్చుని పోవడానికి. కానీ అది చిన్ని బుడ్డోడికే బాగా సరిపోద్ది. వాళ్ళ మమ్మీ స్వింగ్ లో వేసే ముందు డ్రెస్ మార్చేస్తుంది వీడికి. ఈయనకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టం. మనోడు మాత్రం అస్సలు ఆడనివ్వట్లేదు. అస్సలు ముద్దులాడనివ్వట్లేదు. అందాకలికి మనం తీసుకుందాము. ఎలా చూస్తున్నాడో అస్సలు పేచి పెట్టు. ఎంత కామంటే అంత కాము. మనోడు ఉండుండి ఎగురుతున్నాడు. జాగ్రత్తగా ఎత్తుకోవాలి. ఏమాత్రం ఆదమర్చిపోయి ఉన్నాం ఇంకంతే సంగతులు. అబ్బా మనోడు ముఖం ఇప్పుడు వెలిగిపోతుంది. ఇదిగో వచ్చింది స్వింగ్. ఇది మనమే బిగించుకోవాలి. ఇది ఒక బాక్స్ తో వచ్చింది అనమాట. ఇంకా అందుకే ఆ బాక్స్ తో సూట్ కేసులో పట్టదు కదా అని చెప్పి ఇంకా దేనికి దానికి తీసి తెచ్చేసాం ఇలాగా కవర్స్ తో. మన బుడ్డోడు చూస్తున్నాడు ఏటా అని. ఇది కానీ ఇప్పుడు బిగించామంటే ఫస్ట్ ఆడే పడిపోతాను అంటాడు. థాయిలాండ్ మాత్రం ఈ పిల్లలకు సంబంధించినవి ఈ మెయిన్లీ ఈ ఎలక్ట్రిక్ స్వింగ్స్ ఇంకా సైకిల్స్ ఇవన్నీ చాలా రీజనబుల్ గా దొరుకుతాయి. కాకపోతే ఇవన్నీ కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి అక్కడ నుండి ఇక్కడ తేడం కొంచెం కష్టం. ఇవి మామూలుగా ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కదా. మామూలుగా అయితే ఇగో నిషాన్ పుట్టినప్పుడు సేమ్ ఇలాంటి ఉయ్యాలే కొన్నాను. అప్పుడైతే మంచి ఐరన్ బేస్ తో వచ్చింది అనమాట. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉండేది. అప్పుడు ఎలా ఉండేది అయితే నిషాన్ ఉయ్యాల చాలా బాగుంటుంది అండ్ విపరీతమైన బరువు ఉండేది అనమాట. అప్పుడు కూడా వీడు పొట్టలో 8th month పొట్టలో ఉన్నాడు. వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. వచ్చినప్పుడు ఉయ్యాల ఇంకా స్ట్రాలర్ అన్ని ముందే కొని తెచ్చుకున్నాను థాయిలాండ్ నుండి. సో మళ్ళీ అలాంటి ఉయ్యాలి ఇప్పుడు చూసాను కానీ అలాంటి దొరకలేదు. ఇది ఎలక్ట్రిక్ అనమాట. మనోడిది మాన్యువల్. ఇప్పుడు ఇది బిగించి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఉయ్యాలి. ఈ మధ్య ఇక్కడ కూడా వచ్చాయంటే ఇవి. కాకపోతే విపరీతమైన కాస్ట్ ఉన్నాయంటున్నారు. 8,000 10,000 12,000 అలా ఉన్నాయంటున్నారు. కానీ థాయిలాండ్ లో మాత్రం ఇది మంచి ప్రైస్కి వస్తుంది అనమాట. చాలా తక్కువ వచ్చింది. ఇది తేడా మిస్ అయిపోతానేమో అనుకున్నాను. ఎందుకంటే కరెక్ట్ గా మార్నింగ్ ఫ్లైట్ అయితే ముందు రోజు వచ్చింది. దీంతో పాటు సరదాగా ఎలక్ట్రిక్ స్టవ్ అవి పెట్టాం అనమాట ఇక్కడ తేడానికి అని చెప్పి. అవి కరెక్ట్ గా మేము ఎయిర్పోర్ట్ కి బయలుదేరిపోయిన తర్వాత 9 o'clock 10 o'clock డెలివరీ అయ్యాయంట. జస్ట్ మిస్ అయిపోయాము. బాగుంది. ఇది తేలిగ్గా బేబీ పడుకోవడానికి మంచి కంఫర్టబుల్ గా వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా. ఇది ఇన్స్టాల్ చేయడం కూడా అంత పెద్ద కష్టమేం కాదు. లోపల మాన్యువల్ ఉంటుంది. అది చూసి ఫాలో అయిపోతే సెట్ అయిపోద్ది అంతా. ఎందుకైనా మంచిదని అక్కడ సూట్ కేసులో పెట్టక ముందే ఇది వర్క్ అవుతుందో లేదా అని చెక్ చేశాను. ఇది మెయిన్ మోటార్. ఇది మాత్రం జాగ్రత్త హ్యాండిల్ చేయాలి. కొంచెం వెయిట్ ఉంటుంది. ఇది మాత్రం చాలా బరువు వచ్చింది మా మెషిన్. మిగతావన్నీ లైట్ వెయిటే.
ఇది సూట్ కేసులో అడ్జస్ట్ చేయడానికి అయితే నానా తిప్పలు పడ్డాము. ఈ రాడ్ కానీ ఎక్కడైనా చిన్నది వంగిపోయినా ఇంకా అసలు స్వింగ్ పనిచేయదు. ఇది కొంచెం చూడడానికి దండకడియంలో ఉంటుంది. అసలే ఎయిర్పోర్ట్లో సూట్ కేసులు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలీదు. ఇంకా అందుకే ఫ్రెసిలిటీ ట్యాగ్ వేయించాను ఈ ఉయ్యాలు పెట్టిన దాంట్లో. దీని మీద బటన్స్ ఇచ్చారు. మామూలుగా మాన్యువల్ గా వాడుకోవాలనుకుంటే మాన్యువల్ గా కూడా వాడుకోవచ్చు. మామూలుగా అయితే ఇది రిమోట్ కంట్రోల్. ఉయ్యాలకి ఇదే గుండెకాయ లాంటిది. ఇది పెట్టిన దగ్గర వాటర్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఈజీగా బిగించవచ్చు, అంత ఇదిగో ఈయన నేను చెరుకు పక్క తగిలించేస్తున్నాము. అసలు ఇవి తయారు చేసిన వాళ్ళకి మెచ్చుకోవాలి. నాకు తెలిసి ఇవంతా చైనా ఐటమే. కొన్ని మాకు ఏ ఆర్డర్ పెట్టుకున్నా కొన్ని చైనా నుంచి వస్తాయి అనమాట. అందుకే చాలా టైం పడుతుంది అవి రావడానికి, థాయిలాండ్ డెలివరీ అవడానికి. డైరెక్ట్గా ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ట్యాక్స్లు కట్టాలి. దీని మీద ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మాత్రం ట్యాక్స్ మామూలుగా పడదు. ఒకసారి అలాగే మన పొట్టమ్మ 4th బర్త్డేకి ఒక పెద్ద ఫ్రాక్ అనమాట, డిజైనర్ ఫ్రాక్ చైనా నుండి డైరెక్ట్గా ఇండియా అడ్రస్ ఇచ్చామన్నమాట. ఆ ఫ్రాక్ 4000 5000 అయితే ట్యాక్సే 1700 2000 పడిపోయింది. దెబ్బకప్పుడు నుండి ఆర్డర్ పెట్టడం మానేసాము. ఇదిగో దీనికి సైడ్ బటన్స్ ఇచ్చారు. ఇవి 2 sides ప్రెస్ చేసి నెమ్మదిగా ఇది అడ్జస్ట్ చేసుకోవడమే పైకి. ఈ బుడంకాయలు ఇద్దరు మధ్య మధ్యలో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు. తలకేకంగా పెద్ద చున్నీ కట్టింది ఏదో కష్టపడిపోయినట్టు. ఇషాన్ వేస్తాడు, నువ్వెయ్యు. ఎలాగా నువ్వు ఎలాగా సౌండ్ పెడితే వేస్తుంది. సైలెంట్ నా దగ్గరకు వచ్చి టైగర్ డాన్స్ చేస్తా అంటుంది. ఇంకా మాయ మ్యూజిక్ పెట్టారు, ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఎలాగలగా మోక్షాలుగా ఇటు తిరుగు. ఈయన ఇది కొంచెం అడ్జస్ట్ చేయండి అంటే బుడిదాంతో స్టెప్లేసి అలిసిపోయారట. ఎంత బేగా తప్పించుకోవడానికి చూస్తారో. జాగ్రత్త చూస్తున్నాను ఉయ్యాలకు మూతు ముక్కు అన్ని సరిగ్గా ఉన్నాయో లేవని. ఇదే మెయిన్, కొంచెం జాగ్రత్తగా చూసుకొని సెట్ చేయాలి. ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అవుతాం కొంచెం. ఈయన ఏకంగా ఉయ్యాల మీద వాలిపోకు, ఉయ్యాలు అప్పడమైపోద్ది అంటున్నారు. ఈ లైట్ వెయిట్ మనిషిని ఇలాగ అంటున్నారంటే మరి ఈ నేటానాలో. అమ్మయ్య నెమ్మదిగా ఫిక్స్ చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత చెకింగ్స్ మాత్రం బాగానే చేసేస్తారు. ఇలాగంటే అలా ఊగేస్తుంది, తేలిక గుంత కదా. ఈ బుడ్డిది అప్పుడే కూర్చోడానికి రెడీ అయిపోతుంది. ఖాళీ ఉయ్యాల్లోని దిగిపోతాం అని చెప్తున్నాను అలాగ సైలెంట్గా. ఇప్పుడు కొంచెం ఇది పైకి పెడదాము. ఇంక ఇదేంటంటే ఫీడింగ్ చైర్ లాగా ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతా ఈ సైడ్ ఉన్న బటన్స్ తోనే లింక్ అయి ఉంటది. అందుకే ఇందాక నుంచి ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. మెల్లో ఐడి కార్డ్ వేసుకొని తెగ తిరిగేస్తుంది. అసలు ఈ మధ్య స్కూల్లో జాయిన్ చేశారనమాట. ఇంటి దగ్గర అసలు పట్టుకోలేకపోతున్నారని. బొబ్బుంటావా? నీకు కాదమ్మా, బుజ్జి తమ్ముడు తెచ్చాను ఉయ్యాలి, నీకు కాదే తల్లి. అసలు బుజ్జి మాటలు ఎంత క్యూట్ గా అనిపిస్తాయో. పిల్లలు కరెక్ట్ గా ఈ 2 నుండి ఒక 6 years లోపు బాగా భలే మాట్లాడతారు ముద్దుగా. ఇంకా తర్వాత మాటలు వచ్చిన తర్వాత ఇంకా అంతేం అనిపించదు. ఈ కుషనే కొంచెం సెట్ అవ్వట్లేదు, కుస్తీలు పడుతున్నాం దీంతో. ఈయన ఇంత పైకి ఉండకూడదు, బేబీకి నడుము నొప్పి పెడుతుంది, ఇంకా డౌన్ చేస్తాను అంటున్నారు. ఇదిగో ఈ సైడ్ బటన్స్ మాత్రం సరిగ్గా లాక్ చేయాలి. లైట్ తీసుకున్నామంటే ఇంకా అలాగా లోపలికి దిగిపోద్ది అనమాట అడుగుకి. ఇంకో దీనికి ఒకటి మళ్ళీ చిన్న బుడ్డి తలగడ. కానీ అసలు ఈ వైట్ కొనకూడదు అనుకున్నాను, కానీ ఇదే కొనాల్సి వచ్చింది. ఈ తలగడ అటు ఇటు జారిపోకుండా దీనికి ఒక లాక్ ఇచ్చారు. అసలే చంటి పిల్లలకి తల నిండా నూనె రాసి ఉంచుతాం కదా, ఇంకా తలగడ అంతా నూనె రంగు అయిపోద్ది. పోనీ బ్యాక్ సైడ్ అని డార్క్ కలర్ వచ్చిందా అంటే అటు కూడా లైటే వచ్చింది. మొత్తానికి అయిపోయింది. ఇద్దరం కలిసి ఒక 5 నిమిషాల్లో బిగించాము. మనోడికి కనిపించకుండా రిమోట్ దాస్తాము. లోపలికి వెళ్ళి ఆడుకోవచ్చు కదమ్మా పిల్లలతో అంటే అస్సలు. ఇగో ఈ బేబీ బెడ్ కి అటాచ్డ్ గా ఈ మస్కిటో నెట్ ఒకటి వచ్చింది. అప్పట్లో 5 years బ్యాక్ అయితే ఓన్లీ స్వింగ్ ఒకటి ఇచ్చేవారు అనమాట. ఈ మస్కిటో నెట్ ఆప్షన్ ఉండేది కాదు. ఇది బాగానే ఇచ్చారు. సింపుల్ గా ఈ సైడ్ కి అటాచ్ చేసుకోవడమే, అటు పక్క ఇటు పక్క. ట్రై చేస్తున్నాను కానీ ఈ నెట్ నా మాట వినట్లేదు, అటు ఇటు తూగిపోతుంది ఊతలేనట్టు. మనోడు సైలెంట్ గా బ్యాగ్ లో ఎతికిసుకుంటున్నాడు రిమోట్ కోసం. బుడ్డోడిని కానీ ఇందులో పడుకోబెట్టేసి మనోడికి రిమోట్ ఇచ్చానంటే మామూలుగా ఉండదు మరి. ఆడికి ఏకంగా కళ్ళు తిరిగినట్టు తిప్పేస్తాడు. ఇగో హోల్డర్స్ ఇలాగున్నాయి వెరైటీగా, కానీ దేనికి సెట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. అక్క తమ్ముడిని తీసుకొచ్చేట ఈ అన్ని మాటలు ఆడేస్తుంది బుడ్డిది. ఉండమ్మా ఫిక్స్ చేయాలంటే ఇగో ఈ బుడ్డోళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. బాబుని ఎప్పుడెప్పుడు వచ్చేస్తామని ఇంక రిమోట్ కోసం కొట్టుకుంటున్నారు. ఇషాన్ వచ్చేసరికి ఈ బుడ్డిది పక్క వచ్చేస్తుంది సైలెంట్ గా. ఎంత భయమో మళ్ళీ. ఇంకో మనోడు పట్టుకొని తిరుగుతున్నాడు. రిమోట్ చిన్న బుల్లి ఫోన్ లా ఉంది. స్టార్టింగ్ లో ఒకప్పుడు రిలయన్స్ మొబైల్స్ ఇంకా నోకియా అలాంటివి ఉండేవి కదా, అంత బుడ్డిది అనమాట చిన్నది. ఇది తర్వాత సెట్ చేసుకోవద్దంటే ఈయన మాత్రం ఇది సెట్ చేసేదాకా నిద్రపోయేలా లేరు. నెమ్మదిగా అయితే అటు ఇటు సెట్ చేశారు. మరి చూడాలి ఒకసారి అడ్జస్ట్ అవుద్దు. మొత్తానికి నెమ్మదిగా సెట్ చేస్తారు.
అబ్బా ఇలా నెట్ అది సెట్ చేసరికి ఎంత అందం వచ్చిందో. ఈ ముందు కూడా కరెక్ట్ గా లాగేసి ఈ కిందకి ఫోల్డ్ చేసేద్దాం. కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసి కంట్రోల్ చేయాలి. నున్నగా నూనె రాసి బుడ్డోని స్వింగ్ లో వేసారు. పాపము మనోడికి ఏడుపు వచ్చేస్తుంది. ఏడిస్తే ఏటనుకుంటారో అని ఆలోచిస్తున్నట్టున్నాడు. ఇది కూడా 2 రోజులు అలవాటు అవ్వాలి. ఈ బుడతలిద్దరిని స్వింగ్ చైర్ ఎక్కించలేదనేసి ఇద్దరు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. కామ్గా ఉన్నోడిని ఉండవకుండా మళ్ళీ కొత్తిమీర కట్ట తెచ్చి మరీ అడుగుతుంది. తమ్ముడిని తీసి మనం కూర్చుందామా స్వింగ్ లో అని. ఈయన 2 చీర ఉయ్యాలు కట్టిమంటున్నారు ఇద్దరికి. దీనికి ఎవరిని ఏడుస్తారా? ఏమైంది? ఏం కాలేదు. ఈ సందంతా మొత్తం పూల మొక్కలతో నిండిపోయింది. ఇంకా పక్కన గార్డెన్ అయితే ఇంకా బాగుంటది. మా అమ్మగారు ఎక్కడ ఎంత పెసరు జాగా ఖాళీగా ఉంచరు. మంచిగా మట్టి కనబడితే చాలు మొక్కలు నాటుకెళ్ళిపోతారు. వర్షాల టైంలో అయితే ఇక్కడ ఎన్ని పాములు తిరుగుతాయి అంటే అన్ని పాములు తిరుగుతాయి. మా తమ్ముడాలు అల్లదిగో పాము ఇల్లిదిగో పాము అని పాము కనపడితే ఇంత ఈజీగా చెప్తారో. నేనైతే 1 నిమిషంలో మాయమైపోతాను అక్కడి నుంచి. తామరాకులు ఈ కుండీలో చిన్న చిన్న చేపలు కూడా పెంచుతున్నాను. ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ ఏ అకేషన్ వచ్చినా కానీ ఇంకా పిండి వంటలు పెనాలు వేసేస్తారనమాట. ఈ పెరట్లోని చెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మా మమ్మీ తెల్లవారుసరికి వచ్చి పుట్టిస్తున్నట్టున్నారు పువ్వులన్నీ. ఏకలు తెచ్చి గెత్త వేయించారు ఫుల్గానా మొక్కలకి మాత్రం ఏది తక్కువ రానివ్వరు. కరివేపాకు మొక్క చూడండి, అసలే మాకు కరివేపాకు దొరకదు. బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఈ కర్రీ లీఫ్ పౌడర్ పట్టుకెళ్ళాలి. అసలే అంత ఆర్గానిక్, ఎక్కడ మొక్కలకి మందులు కొట్టడం అలాంటివి ఏం చేయరు. ఇన్ని వచ్చి నుంచి బ్రతిమలాడుతుంటే ఇప్పుడు తీస్తున్నారు చిన్న వీడియో క్లిప్. చీర బాగుంది కదా, గార్డెన్ లో పిక్స్ బాగా వస్తాయంటే ఎంతకని దిగుతావులే అంటున్నారు. మొత్తానికి బాగా దొరికారు. ఇదే మంచి టైము. ఒక 50-60 ఫోటోలు కొట్టించేయడమే. సాయంత్రం వచ్చినప్పుడు పానీపూరి తేకపోతే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చి మరి పంపిస్తున్నాను. మనతో మామూలుగా ఉండదు. బాయ్ చూడు, బాయ్ బాయ్, టాటా, సీ యూ.